ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత సపోజ్ ఏదైనా అయింది. ఎల్ఐసీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ గనుక ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు మీ క్లెయిమ్‌ని. అంటే మీకు ఎప్పుడైతే ఇప్పుడు ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ సపోజ్ పర్సన్ డెత్ అయినా, లేకపోతే సపోజ్ పర్సన్‌కి మెడికల్ ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే, ఒకవేళ ఎగ్జాంపుల్ మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఒకవేళ పర్సన్ డెత్ అయింది. డెత్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కొన్ని రీజన్స్‌కి ఇది చూపియడం, అది చూపియడం, 100 రకాల రీజన్స్ చూపిచ్చేసి మేము ఇన్సూరెన్స్ ఇయ్యము అని చెప్తారు. కానీ అట్లా ఇవ్వడానికి లేదు. రీసెంట్‌గా కేరళ హైకోర్టు ఒక కేసులో మురళీధరన్ వర్సెస్ డివిజనల్ మేనేజర్ అనే కేసులో ఏం చెప్పింది అంటే, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోపల్ అనేది అప్లై అవుతది. ఎందుకు అంటే, ఒకసారి ఇప్పుడు ఒక కంపెనీ మీకు ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఓన్ మిస్టేక్ ఆఫ్ డిస్క్లోజర్ అంటే ఏవైతే అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి క్లియర్‌గా చెప్పాలి. ఒకవేళ అది చెప్పనప్పుడు, ఆ డిస్క్లోజర్ అనేది వాళ్ళే ఇవ్వనప్పుడు వాళ్ళ ఓన్ మిస్టేక్‌కి మనని సఫర్ చేపిచ్చే అధికారం లేదు. సో, అలాంటి టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి లేదు. కంపల్సరీ ఇవ్వాల్సిందే. సో, ఎవరైనా సరే ఏదైనా డెత్ అయినా, లేకపోతే ఒకవేళ మెడికల్ ఇన్సూరెన్స్ అయినా, లేదా వెహికల్ ఇన్సూరెన్స్ అయినా, ఏ ఇన్సూరెన్స్ అయినా కనుక రిజెక్ట్ చేస్తే ఫర్ సమ్ రీజన్స్ ఆ రీజన్స్ మళ్ళీ కొన్ని ఉంటాయి. రీజనబుల్‌గా ఉన్నాయంటే పర్లేదు. బట్ స్టూపిడ్ రీజన్స్ ఇచ్చి, ఇది ఇచ్చి, అది ఇచ్చి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సపోజ్ ఒక పర్సన్ హార్ట్ అటాక్‌తోని చనిపోయిండు. చనిపోతే వాళ్ళు సడెన్‌గా ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేస్తారు. ఏ బేసిస్‌లో అంటే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉండింది, హైపర్ టెన్షన్ ఉంది. అంటే బీపీ ఆల్రెడీ ఉంది. కానీ అది మీరు డిస్క్లోజ్ చేయలేదు. మెడికల్ టెస్ట్ అప్పుడు మీరు డిస్క్లోజ్ చేయలేదు. ఎప్పటి నుండో బీపీ ఉంది. అది మొత్తం కూడా రికార్డ్ కాలేదు. ఇప్పుడు బీపీ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి మేము ఈ ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అప్పుడు అలాంటి టైంలో మీరు కేస్ వేసుకోవచ్చు. మీరెళ్ళి స్టేట్ కమిషన్‌లో ఎయొచ్చు, కన్స్యూమర్ ఫోరంలో వేయొచ్చు, డిస్ట్రిక్ట్ కమిషన్స్‌లో వేయొచ్చు. ఏదైనా సరే కన్స్యూమర్ ఫోరమ్స్‌లో వేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అంటే ఆర్గ్యుమెంట్ అనేది ఎట్లుండాలి అంటే అడ్వకేట్సే చేయొచ్చు, లేకపోతే పార్టీ ఇన్ పర్సన్ మీరు కూడా చేసుకోవచ్చు. అక్కడ ఏం చెప్పాలి క్లియర్‌గా అంటే బీపీ అవన్నీ కూడా మీరు ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అండ్ జస్ట్ బీపీ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్ రావాలని లేదు కదా! సో, అట్లాంటి రీజన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఇది. అట్లాంటి రీజన్స్ చూపిచ్చి ఒకవేళ ఇన్సూరెన్స్ ఏమైనా రిజెక్ట్ చేస్తే మాత్రం చేయడానికి లేదు అని చెప్పేసి కేరళ హైకోర్టు చెప్పింది. సో, మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్ గనుక ఫేస్ చేస్తే ఈ కేస్‌ని రెఫరెన్స్ లాగా తీసుకొని మీరు మాట్లాడొచ్చు. అండ్ ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే ఒక అడ్వకేట్‌ని కలిసి మీరు కన్స్యూమర్ ఫోరంలో కేస్ అనేది ఫైల్ చేపించుకోవచ్చు.